మధురమైన పిల్లలు వినండి బాబా మాట, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇదే చివరి పాఠం. పొరపాటున కూడా పిల్లలు ఇతరులెవ్వరినీ స్మృతి చేయకండి. ఒక్క తండ్రి స్మృతితోనే మీరు సుప్రీంగా మారిపోతారు. పాత శరీరానికి కర్మ భోగమొచ్చినా, అనారోగ్యమో దివాలా వచ్చినా, బాబా కృప చూపించాలి అనే ఆశను పెట్టుకోకండి. ఇది మీ లెక్కచారమే పిల్లలు, మీ కృషి మీరు చేయాలి. యోగ బలాన్ని ఉపయోగిస్తే కర్మభోగం సమాప్తమవుతుంది. స్మృతి ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. స్మృతి ద్వారానే కళ్యాణం జరుగుతుంది. ప్రాణాల కన్నా ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంటే అంత స్మృతి ఉంటుంది. మధురమైన పిల్లలు వినండి బాబా మాట, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇదే చివరి పాఠం. మీ ఇంటిని గుర్తు చేసుకోండి, శాంతిధామం సుఖధామం. టవర్ ఆఫ్ సైలెన్స్ చాలా ఎత్తుగా ఉంది, అక్కడికి వెళ్ళేందుకు పురుషార్థం ఉంది. నడుస్తూ తిరుగుతూ అలవాటు చేసుకోండి. నేను ఆత్మను, శాంతిధామ నివాసిని. ఆత్మాభిమానులే మహావీరులు, స్మృతి ద్వారానే శక్తివంతులు. సుప్రీమనగా పిల్లలు స్మృతిలో స్థిరమైన ఆత్మలే. ఉదయముదయమే లేచి పిల్లలు బాబాతో మధురంగా మాట్లాడండి. బాబా మీరు అద్భుతం, మమ్మల్ని స్వర్గానికి యజమానుల్ని చేస్తారు. మీ శిక్షణలపై నడుస్తామని, పాపపు పనులు చేయమని హృదయపూర్వకంగా వాగ్దానం చేయండి. ఇది నిజమైన ప్రేమ మార్గం. నేను ఆత్మను, మీరు పరమాత్మే. ఇది అంతిమ జన్మ పిల్లలు, పాత ప్రపంచమంతమవుతోంది, పాత దేహం కూడా నశిస్తోంది. స్మృతి తప్ప ఇంకేమీ మీది కాదు. మీకు సంబంధించినంత వరకు మీరు మరణిస్తే ప్రపంచమే మరణించినట్లే. కాస్త సమయం మాత్రమే ఉంది. సంగమ
ప్రపంచానికి. కాబట్టి ఆశ కాదు, కృషే చేయండి. స్మృతిలోనే సంపాదన ఉంది. నన్ను కనురెప్పలలో దాచుకోండి నని భక్తిలో పాడుతారు కదా. కనురెప్పలు అంటే ఈ కళ్ళు కాదు, బుద్ధి యొక్క లోతైన స్మృతి. జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు, సుఖ సాగరుడు శివబాబా పతిత దేహంలోకి వచ్చి వజ్రాల మలుస్తాడు పిల్లంది. తండ్రి ఎంత నిరహంకారి, పిల్లల సేవలో ఎంత మధురుడు. పిల్లలు మీరు కూడా అలానే మధురంగా సేవలో ఉండాలి. శ్రీమతం వదిలితే అదృష్టం ఆగిపోతుంది. తమ మతం చూపితే పదవి పోతుంది. ఎంత పురుషార్థం చేస్తే అంత గొప్ప పదవి లభిస్తుంది. కలింద్రియాలపై కంట్రోలు పెట్టండి.